ఏమ్మా అవునారా? ఉన్నారు. నాన్నమ్మ, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాకే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మ, నిన్న ఒక అతన్ని చూశాను, ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కులు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా అలా పాడావా? పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మ, నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించనా? ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. అన్నమా దేవదాస్. ఎవరు? అదే గడ్డం సాలువా చుక్కలు వస్తున్నాడు. గీత, నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలాము మొదలెట్టింది చూడు. వాడెవడు నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని. చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు? ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో. తిరిగి చూడకు, వెనకాల నాన్నముంది. ఎక్కడా? చూసి 4 రోజులు అవుతుంది. రవకు, నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా?
నానమ్మా షూ ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి నానమ్మకు తెలియకుండా? అవును, 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా. నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును. మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? యావని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ, ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందాం అన్నా. ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది. ఛీ, పాపం మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతో నే పడే పాటలు. నిజంగానా? ముసల్దైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్ని నాకు డాక్టర్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తానమ్మా. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. యూ, నాన్నగారు వచ్చేస్తారు, వెళ్ళిపో. అవును, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఏంటి? పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అయ్యో, నాన్నగారు వస్తారు, వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, వెళ్తాను. చెప్పను. అయితే నేను వెళ్ళను. అయ్యో, పంపండి. ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు నాన్నగారికి కూడా తెలిస్తే అంతే. మరి చేసుకుంటా అని చెప్పు. ప్లీజ్, వచ్చేసారు, వెళ్ళు. కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు, వెళ్ళు. పెళ్లి చేసుకుంటా అని చెప్పు. చేసుకోను. అయితే నేను వెళ్ళను. తలుపు దాకా వచ్చేసారు. చేసుకుంటానని చెప్పు. తలుపు తీస్తున్నారు. చెప్పు. సరే, చేసుకుంటాను, వెళ్ళు. బాయ్ బాయ్. వెళ్ళొస్తాను. జాగ్రత్త బాబు. అమ్మ జాగ్రత్త. ఓ ఓ. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా? వేరే. ఎలా? చైతి, ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటో అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలు పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి అవలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకొస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు. ఏ? నా వల్ల కాలేదు. ఏ? నా వల్ల కాలేదు.
లేదు ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం ప్లీజ్ వెళ్ళిపో వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటా నేను చచ్చిపోతాను ప్లీజ్ వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు నన్ను ప్రశాంతంగా చచ్చిపోని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో ఏ శారదా తినే ముందు నీళ్లు తాకూడదు. నేను తీసుకుంటా హలో గీత ఉందా? గీతకా నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి నాన్నకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు చూసి భయపడవద్దని చెప్పారు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు ఏమిటి నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను ఏమంటావు I love you. I love you. I love you.
నువ్వు చెప్పింది నిజమేనా? ఐ లవ్ యూ. ఏ? ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా